సో సార్ 'బిగ్ బాస్' స్టార్ట్ అయింది. మీకు ముందు నుంచే 'బిగ్ బాస్' అంటే ఒక ఆ! రకంగా నచ్చదు, చెత్త ఆ! షో అని చెప్పి లాస్ట్ ఇయర్ గూడా మీరు చెప్పడం అవును. జరిగింది. అవును. సో ఈసారి మళ్ళీ స్టార్ట్ అయింది. సీజన్ 8 అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని మళ్ళీ ఒక ట్యాగ్ పెట్టేసారన్నమాట. ఏమనుకుంటున్నారు ఈసారి 'బిగ్ బాస్' గురించి? దాని గురించి ఏముందమ్మా, అది ఒక రూత్‌లెస్, రీజన్‌లెస్, ఇడియాటిక్ ప్రోగ్రాము. హ్మ్. అది చిల్లర ప్రోగ్రాము. దానికి ఏదో వాడి ఛానెల్ ఉంది కనుక ఏదో చేసేస్తున్నారు గానీ చిల్లర అవును. ప్రోగ్రామ్. హ్మ్. కనీసం ఇప్పుడైనా ఈసారి అంతమంది విమర్శిస్తున్నారు, ఇంత తప్పు చేశారు, మాకు డబ్బులొస్తున్నాయి. ఎవరు మా మీద ఉమ్మూసినా పర్వాలేదు, ఎవరు మమ్మల్ని మేము తుడుచుకుంటాం, మాకు అవును. డబ్బులొస్తాయి చాలు అనే యాజమాన్యం అనుకుంటే వాళ్ళ కర్మ అది. హ్మ్. ఎప్పుడో మీద పడతారు జనాలు. హ్మ్. అలా కావాలి ఇప్పటికన్నా ఒక పద్ధతి. ఈ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్‌లోనే తేడా వస్తదమ్మా. గతంలోకి అవునవును. ఇప్పటికీను తేడా. ఈ 'బిగ్ బాస్‌లో' ఎవరు సెలబ్రిటీస్ రాట్లా. అవును. ఎవరు డిగ్నిఫైడ్ పీపుల్ ఎవరు రాట్లా. ఇదిగో ఈడు ఉన్నాడుగా, మొన్న ఆ అమ్మాయి విషయంలో ఆ! అల్లరి ఆ! శేఖర్ ఆ! భాష. 'శేఖర్ భాష.' ఇలాంటోళ్ళు, ఇలాంటి అల్లరి చిల్లరి చేసేవాళ్ళు అనవసరపు చేసి లై లైమ్‌లైట్ వాడు ఆ గొడవంతా చేసిందందుకే. వాడెవడో 'శేఖర్ భాష' ఇంతకుముందు కథలు ఎవడికి తెలీదు. వాడు ఈ అల్లరి చేసేసి ఈ అల్లరి ద్వారా ఫేమస్ అయ్యి ఇప్పుడు 'బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.' ఇలాంటి వాళ్ళు, ఇలాంటి చిల్లరగాళ్ళు వాళ్ళు 'బిగ్ బాస్‌లోకి' ఇలాంటోళ్ళు పెడితే ఏమొస్తదమ్మా? కల్చర్ ఏముంటుంది దాంట్లో? అవునవును. వీళ్ళ బుద్ధులు అంతే. వీళ్ళ చిల్లర, వీళ్ళ యాటిట్యూడ్స్, వీళ్ళ లక్షణాలన్నీ చిల్లర లక్షణాలు. ఈళ్ళు బూతు ఇయి చేసేవాళ్ళు, బూత్ వీడియోలు చేసేవాళ్ళు. బూత్ అంటే డబుల్ మీనింగ్ డైలాగ్. హ్మ్. హ్మ్. డబుల్ మీనింగ్ డైలాగ్ చేసేవాళ్ళు. ఈ ఎవరు అంటే ఇక్కడికొచ్చి దీని ద్వారా సెలబ్రిటీ అవుదామని ఆశించేవాళ్ళు తప్పితే, ఒక రియల్ ఒక కల్చర్ ఉన్నవాళ్ళు, ఒక స్టేటస్‌లో ఉన్నవాళ్ళు, ఒక పద్ధతిలో పేరున్నవాళ్ళు, ఒక సంస్కారవంతమైన వాళ్ళు ఎవరు రాట్లా. ఈ అవును. ఈ ఎంత రిఫ్రాష్ గ్యాంగు, ఈ చిల్లర గ్యాంగ్ వస్తున్నారు. ఏముంటది వాళ్ళ గ్యాంగ్ అలాగే ఉంటది. ఆ గ్యాంగ్ యొక్క అవునవును. ఇప్పుడు ఆహ్, కుక్కని తీసుకొచ్చి సింహంలాగా మొరగమంటే మొరగలేదు కదా! కుక్క అవును. కుక్కలాగానే మురుగుతూ, నక్క నక్కలాగానే ఊడబెడుతుంది. అంతే. ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని ఎరుపు కాదయ్యా అన్నట్టు. ఇలాంటోళ్ళు అలాంటి బ్యాచ్ వస్తున్నారు. అక్కడ సెలక్షన్‌లో మేనేజ్‌మెంటు కనీసం బాధ్యత పెట్టి ఎందుకంటే వాళ్ళకి సెలక్షన్ లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు మెయిన్ వాళ్ళు ఎవరన్నా కొంచెం ఊరు పేరు ఉన్నవాడిని పిలిస్తే డబ్బులివ్వాలి. అవును. ఎక్కువ డబ్బులివ్వాలి. ఈళ్ళైతే ఇచ్చింది చాలు వీళ్ళకి. వీళ్ళకి ఇదే ఎక్కువ. ఎంట్రీ ఇవ్వటమే ఎక్కువ. అవును. కనుక వాళ్ళకి ఏది ఇచ్చినా దానికి చాలు వాళ్ళకి. అవును. అందుకని ఇలాంటోళ్ళని పెట్టుకొని అంటే డబ్బు, 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 డబ్బు కోసం ఆ ప్రోగ్రామ్ ఎట్లైనా నడుస్తది. ఎలాగైనా నడుస్తది. ఇప్పుడు తిట్టేవాళ్ళు చూస్తారు. ప్రోగ్రామ్ తిట్టడం కోసం కూడా చూస్తారు. వాళ్ళ లాజిక్ అది. అవును. ప్రోగ్రామ్ తిట్టేవాళ్ళు చూస్తారుగా, చూడబట్టేగా తిడుతున్నారు. కనుక వాళ్ళు చూస్తారు. అవును. సో, వ్యూవర్‌షిప్ ఉంటది. మన డబ్బులు మనకొస్తాయి. ఇంకేముంది? ఇప్పుడు 'నాగార్జున' లాంటోడు ఒక బాధ్యత గల హీరో. అతనికుండాలి బాధ్యత. అతనికేం బాధ్యత లేదు. అతని డబ్బులొస్తున్నాయి. అతని స్టూడియోలో సెట్ చేస్తున్నాడు, డబ్బులొస్తున్నాయి. ఇంకేముంది అతనికి? అది ఇట్లాగూ జరుగుతాంది. చూద్దాం అది ఈసారి చాలా ఏమాత్రం ఈ చిల్లర వేషాలేస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా మీద పడి అన్నపూర్ణ స్టూడియో మీదకెళ్తారు. అవునవును. పోయినసారి ఎళ్ళేవారు. పోయినసారి తర్వాత కంట్రోల్ అయ్యారు. ఇది చూస్తున్నాం. పోయినసారి ఏమైంది? చివరికొచ్చేప్పటికి ఎంత చిల్లరతనం చేశారు. అవునవును. ఎవడన్నా చూసినా దరిద్రంగా. అంతకుముందు అట్లాగే. 'పల్లవి ప్రశాంత్' అంతే సిట్యుయేషన్. ఈ చిల్లర గ్యాంగ్‌కి స్థాయి ఇస్తే అలాగే ఉంటుంది. కనకపు సింహాసనంలో సురకం కూర్చోబెట్టినట్టు ఇలాంటోళ్ళని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళనేదో స్టార్‌లు చేయాలనుకుంటే వాళ్ళ బుద్ధి ఎక్కడికి పోద్ది? అవునవును. ఒరిజినాలిటీనే కదా! అదే పోయినసారి జరిగింది. ఇప్పుడు ఈసారైనా చూడాలి ఎవరెవరు ఉన్నారు ఏంటి? ఉన్నవాళ్ళలో ఎవ్వరు కూడా ఒక్కడు కూడా నాకు తెలిసి ఒక డీసెంట్ ఇమేజ్ ఉన్నవాళ్ళు ఎవరు లేరు. డిగ్నిఫైడ్ ఇమేజ్ ఉన్నవాళ్ళు ఎవ్వరు లేరు. హ్మ్. అంతా ఏదో రిఫ్ గ్యాంగే. అవును. చూద్దాం వాళ్ళతోటి ఎలా ఉంటదో. సో, ఈసారి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని పెట్టారు సార్. బట్ ఇప్పటికి ఒక వీక్ అయిపోయింది. సెకండ్ వీక్ నడుస్తుంది. ప్రెజెంట్ అయితే మొత్తం డల్‌గా ఉంది. అలాగే 'బేబక్క' అని చెప్పి తను బయటికి గూడా వచ్చేసింది ఎలిమినేట్ అయిపోయి. సో, అన్‌లిమిటెడ్ అని పెట్టారు ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్. అదైతే పక్కాగా లేదని చెప్పొచ్చా? అన్‌లిమిటెడ్ అనేది పక్కాగా లేదని చెప్పొచ్చు. అసలు హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది దాంట్లో లేదమ్మా. అవును. ఎందుకంటే ఎంటర్‌టై అసలు తెలీదు ఎవరో వాళ్ళు. ఎవరు ఎంటర్‌టైన్‌మెంట్ అనే పదానికే అక్కడ తావు లేదసలు. అవునవును. అది దానికి దాని లేని దాన్ని హ్మ్. అన్‌లిమిటెడ్ ఇరిటేషన్ అని పెట్టొచ్చు. దానికి అన్‌లిమిటెడ్ ఇరిటేటింగ్ ప్రోగ్రామ్, హ్మ్. అన్‌లిమిటెడ్ అండర్ ఆక్వర్డ్ ప్రోగ్రామ్, అన్‌లిమిటెడ్ డబుల్ బయాస్, డబుల్ మీనింగ్ ప్రోగ్రామ్ ఇలాంటివి చెప్పొచ్చు. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే దానికి అర్థమే తెలీదు. ఓకే. దానికి కనుక ఎంటర్‌టైన్‌మెంట్ అని పెడితే
అసలు ఎంటర్టైన్మెంట్ అనే పదానికి అర్థం మారిపోతుంది. మారిపోతుంది. సో అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ వేస్ట్, అన్లిమిటెడ్ ట్రాష్, అన్లిమిటెడ్ అబ్సిడిటీ, అన్లిమిటెడ్ ఇడియాసిటీ, దానికి పేర్లు అలా పెట్టుకోవద్దు. అలా చెప్పొచ్చు అంతే. సో ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ పెద్దగా అయితే ఏం బయటికైతే రావట్లేదు. ఎందుకంటే ఈసారి చాలా బోరింగ్ గా ఉంది. కంటెస్టెంట్లు కూడా ఎవరికి తెలీదు అని చెప్పి అంటున్నారు. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు సెకండ్ వీక్ అన్నమాట. ఒక ఎలిమినేషన్ కూడా దీంట్లో ఇంకోటి అయిపోయింది. కూడా ఉందమ్మా. ఎందుకు డల్ అవడానికి కూడా కారణం, రీసెంట్ గా నాగార్జున ఇది కరెక్ట్ గా స్టార్ట్ అయ్యేటప్పుడు నాగార్జున మీద ఎన్ కన్వెన్షన్ కోల్చడం, కన్వెన్షన్స్ కి సో అతను కబ్జా చేశాడని, అవును. కబ్జా చేసి ల్యాండ్ అని అది ప్రూవ్ అవటం, కోర్టు నోటీస్ ఇచ్చేసి ఇవన్నీ వచ్చేటప్పటికి ప్రజల్లో కూడా ఇమేజ్ తగ్గుతుంది. అది కబ్జా చేసేది వాస్తవం, జఫర్ దీంట్లో కట్టడం వాస్తవం అవును. అన్ని బయటకు తెలిసినాక ప్రజల్లో ఏముంటుంది, ఇతని మీద గ్లామరు దీనికన్నా అరే ఇంత సంపాదించారు కదా, ఇంకా ఈ కక్కుర్తులు ఎందుకు, భూమిని కబ్జా చేయటాలు ఎందుకు అని అతను అదొకటి ప్రజల్లో వెళ్ళిపోద్ది, టక్కని ఇమేజ్ పడిపోతుంది. అది కూడా ఒక ఎఫెక్ట్. ఈయన అక్కడికి వచ్చి నుంచి నీతులు చెప్తా ఉంటే ప్రజలు నీ ఎన్కన్వెన్షన్ నీతులు మాకు చెప్పొద్దు అన్నట్టు ఉంటుంది. ఎదుటోళ్ళు అనకపోయినా ఎదురుకుంటే ఫేస్ మీద ఆ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి అనిపిస్తుంది. అందుకని ఎన్కన్వెన్షన్ లో ఇతన్ని నేను కోర్టు ఆర్డర్ ఇంకా ఉంది, కోర్టు ఆర్డర్ రాలేదు అన్న అంతకు ముందే ఇది ప్రూవ్ అయిపోయింది. అంతకు ముందే ప్రూవ్ అయిపోయింది, డిమాలిషన్కి ఇచ్చారు, అప్పుడు ఈయన కోర్టుకు వెళ్ళాడు. అది పెండింగ్ లో ఉంది. అందుకని అది ప్రూవ్ అయిపోయిందని ప్రజలకు తెలిసిపోయినాక సో కబ్జా చేశాడు, ల్యాండ్ కబ్జా చేసి దాంట్లో కట్టాడు అనే మాట ప్రజలకి వెళ్ళిపోయింది. సో అందువల్ల ఆటోమేటిక్ గా ఒక స్థాయి ఉన్న వ్యక్తి అలాంటి తప్పుడు పని చేశాడు అన్నాక ఇమేజ్ పడిపోతుంది. ఆ ఇమేజ్ పడిపోవడం కూడా ఎఫెక్ట్. సో ఈసారి అయితే పెద్దగా అయితే ఇంట్రెస్టింగ్ గా లేదు. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఏం రావట్లేదు అన్నమాట ఇప్పటి వరకు అయితే. సో చూద్దాం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది.